श्री गुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरि ओम। सत्याभिज्ञकराब्जोत्तान् पंचाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यां धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। ఈ రోజు ప్రాతస్మరణీయులైనటువంటి అద్భుతమైనటువంటి తపోఘనులైనటువంటి శాపానుగ్రహ సామర్థులు అయినటువంటి శ్రీ శ్రీ 1008 శ్రీ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి ఆరాధనా మహోత్సవం. శ్రీ శ్రీ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి మూల బృందావనము కోల్పూర్ అనేటువంటి చిన్న గ్రామంలో, మక్తల్, అది తెలంగాణ. అక్కడ ఆ గ్రామంలో చిన్న గ్రామము అది. మక్తల్ నుంచి ఎంతో దూరం లోపలికి వెళితే అక్కడ ఊరు చిట్ట చివర ఆ మఠం, ఉత్తరాది మఠం వెనక ఇకంతా అడవినే. ఆ విధంగా ఊరు చిట్ట చివర సత్యపూర్ణ తీర్థుల వారి మూల బృందావనం అక్కడ ఉన్నది. సత్యపూర్ణ తీర్థుల వారు సత్యాభినవ తీర్థుల వారి శిష్యుడు. వారి చర్మశ్లోకాన్ని ఈ విధంగా అంటారు: సత్యాభినవ దుగ్ధాబ్దేహే సంజాత సకలేష్టతః శ్రీ సత్యపూర్ణ తీర్థేందు సంతాపాన్ హంతు సంతతం. మహానుభావులైనటువంటి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు. సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి గురువులు సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారు. వారి గురువులు సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు. సత్యనాథ శ్రీపాదుల వారి శిష్యులు సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారికి అద్భుతమైనటువంటి గురుభక్తి. ప్రతిరోజు శ్రీ సత్యనాథ గురుపాదుకాభ్యాం నమః అని స్మరణ చేయకపోతే, ఏ రోజైతే ఆ పాదుకా స్మరణ జరగలేదో ఆ రోజు వారికి ఏదో ఒక ఆపత్తు వచ్చే వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. ఏ రోజైతే స్మరణ చేస్తామో ఆ రోజు ఏ విధమైనటువంటి ఇబ్బంది, ఏ విధమైనటువంటి కష్టము మనకు కలగదు అనేటువంటి గురువులపైన కాదు, గురు పాదుకలపైన అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచినటువంటి వారు సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారు. వారి శిష్యులు సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు. వీరి మహిమ మహా అద్భుతం, అత్యద్భుతమైనటువంటిది. సత్యాభినవ తీర్థుల మూల బృందావనము నాచార్కోయిల్ అని కుంభకోణం నుంచి ఒక 20-30 కిలోమీటర్లు అనుకుంటా. అక్కడ నాచార్కోయిల్ అనే ఒక ఊరిలో సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారి మూల బృందావనం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి ఊరు. అక్కడ వెంకటేశ్వర స్వామి మరి గరుడదేవుడు ఉన్నాడు. అది ఇంత ఎత్తుగా గరుడదేవుడు ఉంటాడు, ఇంత వెడల్పుగా ఉంటాడు. దాదాపుగా అది ఎన్ని కిలోలు ఉంటుందో తెలీదు. అది ఒక రాయితో నిర్మించబడిన విగ్రహం. అక్కడ విచిత్రం ఏమంటే, అక్కడ గరుడోత్సవం చేస్తారు. గరుడోత్సవం చేసేటప్పుడు గర్భాలయం నుంచి మెట్లున్నాయి. గర్భాలయం నుంచి మెట్లు ఎత్తుకొని ఒక వాకిలి ఉంది. ఆ వాకిలి వరకు వచ్చే వరకు నలుగురు మాత్రం ఆ మూర్తి ఎత్తుకొని తీసుకొని బయటికి వస్తారు. ఆ వాకిలి దాటిన తర్వాత 16 మంది ఎత్తుకోవాలి దాన్ని. నలుగురితో 8 మంది ఎత్తుకోవాలి దాన్ని. నలుగురితో చేత కాదు. అది ఒక వాకిలి ఉంది. ఆ వాకిలి దాటిన తర్వాత 16 మంది. అలా బయటకు వచ్చిన తర్వాత 32 మంది. ఇంకా బయటికి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత 64 మంది ఆ మూర్తిని, ప్రతిమని ఎత్తుకొని వెళ్ళాలి. లేకుంటే ఎవరి వల్ల చేత కాదు. ఈ విధంగా వచ్చినప్పుడు కూడా అంతే. 64 మంది, తర్వాత 32 మంది, 16 మంది, 8 మంది, తర్వాత నలుగురు తీసుకొచ్చి ఆ ప్రతిమను లోపల పెడతారు. ఇది ఇంత అద్భుతమైనటువంటి, ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆ ఉత్సవం జరిగేటప్పుడు ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడ్డానికి మనందరికీ కూడా దొరుకుతుంది. అటువంటి ఉత్తమమైనటువంటి క్షేత్రము ఆచార్కోయిలు. అటువంటి క్షేత్రంలో సత్యపూర్ణ తీర్థుల వారి సత్యపూర్ణ తీర్థుల గురువులు అయినటువంటి సత్యాభినవ తీర్థుల వారి మూల బృందావనం ఉన్నది. సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారు
సత్య పూర్ణతీర్థ శ్రీపాదుల వారికి ఆశ్రమాన్ని ఇచ్చి తర్వాత వారు బృందావనస్తులు అవుతారు. బృందావనస్తులైన తర్వాత గురువుల యొక్క ఆజ్ఞ మేరకు సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు సత్యాభినవ తీర్థ శ్రీపాదుల వారి మూల బృందావనాన్ని నాచార కోయిల్లో వారు ప్రతిష్ఠింపజేసి గురువుల యొక్క సమారాధనను అద్భుతంగా 3 రోజుల వరకు చేసి తర్వాత అక్కడి నుంచి వారు సంచార క్రమంకై బయలుదేరుతారు. సత్యపూర్ణ తీర్థుల వారు సంచారం చేయని క్షేత్రం లేదు. సత్యపూర్ణ తీర్థుల వారు దర్శనం చేసుకొని దేవుడు లేడు. సత్యపూర్ణ తీర్థుల వారు సమర్పణ చేయని అంటే ఏ విధమైనటువంటి బంగారు వజ్ర పథకాలను సమర్పణ చేయని ప్రాయశః స్వయం వ్యక్త విభూతులు లేరు అంటే అత్యాశ్చర్యమేమీ కాదు. స్వయం వ్యక్తమైనటువంటి అన్ని క్షేత్రాలకు వెళ్ళి వారు అక్కడ వజ్ర వైడూర్య బంగారాలతో నిర్మించినటువంటి పథకాలను సమర్పణ చేసి శ్రీమఠానికి విశేషమైనటువంటి గౌరవాన్ని ఇప్పటికూ ఆ గౌరవం నడిచేట్టుగా చేసి వచ్చినటువంటి మహానుభావుల వారు సత్యపూర్ణ తీర్థ శ్రీపాదులు. నిరంతరం శివ న్యాయసుధా పాఠ ప్రవచనం చేసినటువంటి వారు, శిష్యులను నిర్మాణం చేసినటువంటి వారు, కంచిలో విద్యాపీఠాన్ని స్థాపన చేసి అక్కడ కంచి వరదరాజ స్వామికి విశేషమైనటువంటి సేవ చేసినటువంటి వారు సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు. కంచి వరదరాజస్వామి యొక్క ఉత్సవమూర్తికి అప్పటి కాలంలోనే వజ్రములతో పొదిగినటువంటి డాలర్ని కంచి వరదరాజస్వాముల ఉత్సవ ప్రతిమానికి అక్కడ సత్యపూర్ణ తీర్థుల వారు సమర్పణ చేశారు. దాని వెనక పథకం వెనక సత్యపూర్ణ తీర్థ శ్రీపాదై సమర్పితం ఇదం అని రాసి ఉన్నది. మొన్న మహాస్వాముల వారు సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు 2019లో కంచిలో చాతుర్మాస్యానికి కూర్చున్నప్పుడు అప్పుడు ఈ పథకాన్ని స్వయం అక్కడ ఉండేటువంటి అర్చకులందరూ కూడా చూపించారు. మా కళ్ళతో చూడడం జరిగింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహాస్వాములైనటువంటి సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు కూడా ఒక పథకాన్ని చేయించి సత్యాత్మ తీర్థ శ్రీపాదై దత్తం సమర్పితం ఇదం అని చెప్పి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి యొక్క అనూచాన పరంపరను సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు కూడా అనుసరించి మొన్న చాతుర్మాస సమయంలో వరదరాజ స్వాముల వారి ఉత్సవ ప్రతిమకు ఒక వజ్రాలతో పొదిగినటువంటి బంగారు డాలర్ని పథకాన్ని సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఆ కంచి వరదరాజస్వామి యొక్క గుడిలోనే స్తంభంలో సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి యొక్క ప్రతిమ, వారి శిష్యులు సత్య విజయ తీర్థ శ్రీపాదుల వారు, వారి శిష్యులు సత్యప్రియ తీర్థ శ్రీపాదుల వారి ప్రతిమలను అక్కడ చెక్కించి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు కేవలం కంచి వరదరాజస్వామి వారికి ఆ వజ్రపు పథకాన్నే కాకుండా ఎన్నో బంగారు తర్వాత వెండి పాత్రలను, గిన్నెలను, గంగాళాలను అవన్నిటినీ కూడా ఆ వరదరాజస్వాముల వారి సేవకై సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు సమర్పించారు. ఇప్పటికీ ఆ బంగారము వెండి పాత్రలపై ఆ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి పేరు ఇప్పటికీ ఉంది. వీటన్నిటినీ కూడా సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు ఆ వరదరాజుల వారి సేవకై సమర్పణ చేసినటువంటి వారు. తర్వాత తిరుపతి మన వెంకటేశ్వర స్వామికి కూడా సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు అనేకమైనటువంటి ఆభరణాలను సమర్పణ చేశారు. అది కాకుండా సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు ముఖ్యంగా శ్రీముష్టం యజ్ఞవరాహ స్వామి ఆ శ్రీముష్టం యజ్ఞవరాహ స్వామి సాక్షాత్ బ్రహ్మకరార్చితమైనటువంటి యజ్ఞవరాహ స్వామి. ఆ బ్రహ్మకరార్చితమైన యజ్ఞవరాహ స్వామి యొక్క ఉత్సవ ప్రతిమలు, ఆ ఉత్సవ ప్రతిమలను ఎవ్వరికి కూడా పూజ చేయించడానికి, ఆ ఉత్సవ ప్రతిమలకు పూజ చేయడానికి అధికారం లేదు, అవకాశం లేదు. అర్చకులే చేయాలి. అర్చకులు కాకుండా ఎవరైనా మఠాధీశులు ఆ సాక్షాత్ బ్రహ్మకరార్చితమైనటువంటి ఆ యజ్ఞవరాహ స్వామికి, శ్రీభూ సమేత యజ్ఞవరాహ స్వామికి అర్చన చేయాలి, పూజ చేయాలి అంటే ఆ అధికారము కేవలం ఉత్తరాది మఠానికే ఉన్నది. సత్యాత్మ తీర్థ శ్రీపాదులు, సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు అక్కడికి వెళ్ళి పూజను చేసి వచ్చారు. సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు కూడా మూలరామదేవుల పూజతో సమానంగా, ఎందుకంటే మూలరామదేవుల వారు కూడా బ్రహ్మకరార్చితం, అక్కడ యజ్ఞవరాహస్వామి కూడా బ్రహ్మకరార్చితం. కాబట్టి బ్రహ్మకరార్చితమైనటువంటి 2 ప్రతిమలను సమానంగా ఉంచి ఆ మంటపంలో ఒక మంటపంలో యజ్ఞవరాహస్వామిని, మరొక మంటపంలో మూలరామచంద్ర వారిని కూర్చుండబెట్టి అక్కడ రెండిటికి సమానంగా ఏకకాలంగా పూజ అర్చన
చేసి నెరవేర్చినటువంటి దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది. అది కేవలం శ్రీమఠానికి మాత్రమే ఆ ఒక్క అధికారం ఉన్నది. అది అధికారం శ్రీమఠానికి వచ్చింది సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారికి. ఇప్పటికీ కూడా సత్యపూర్ణ శ్రీపాదుల వారి పేరు, సత్యపూర్ణ శ్రీపాదులు సమర్పించినటువంటి ఆ బ్రహ్మకరార్చిత యజ్ఞవరాహస్వామి, శ్రీభూ సమేత యజ్ఞవరాహస్వామి సుమారుగా ఇంతెత్తు ఉంటుంది ప్రతిమ. ఆ ప్రతిమకు పాదం నుంచి కంఠం వరకు బంగారు కవచాన్ని, వజ్రములతో పొదిగినటువంటి బంగారు కవచాన్ని సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు చేయించి ఆ భగవంతుడికి సమర్పణ చేశారు. ఇప్పటికీ ఆ బంగారు కవచం పైన శ్రీమద్ ఉత్తరాది మఠాధీశై సత్యపూర్ణ తీర్థ శ్రీపాదై సమర్పితం ఇదం అని సంస్కృతంలో రాసి ఉన్నది. ఆ ఒక్క మర్యాదను శ్రీమఠానికి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి కన్నా మొదలు ఇదే రకమైనటువంటి మర్యాద శ్రీమఠానికి ఉండేది. అయితే సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి కాలం నుంచి ముందు ఇంకా విశేషమైనటువంటి మర్యాద శ్రీమఠానికి వచ్చినది. మహాస్వాముల సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అప్పటి నుంచి ఎవరే స్వాముల వారు శ్రీముష్టానికి దర్శనానికి వెళితే ఒక వజ్రమో బంగారు పథకాన్ని ఆ శ్రీముష్ట వరాస్వామికి సమర్పణ చేసేటువంటి ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. సత్య ప్రమోద్ తీర్థ శ్రీపాదుల వారు వెళ్ళినప్పుడు కూడా ఒక వజ్ర పథకాన్ని అక్కడ సమర్పణ చేశారట. ఆ వజ్ర పథకాన్ని సమర్పణ చేయడానికి ఒక చిన్న ఇతిహాసం ఉన్నది. ఒక అమ్మా నాన్న ఉన్నారు. ఆ అమ్మా నాన్నకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది వివాహానికి. అయితే ఆమెకు పాండురోగం, వాళ్ళంతా తెల్లగా తయారైపోయింది. అయితే ఆ ఒళ్ళంతా తెల్లగా తయారైంది. ఏం చేయాలప్పా అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటే ఆ మూలరామదేవుడి యొక్క సేవను చేయండి అని చెప్పారట. మూలరామదేవుడి సేవను చేయాలి అంటే ఎలా? ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఏదైనా దేవాలయానికి వెళితే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాం. అలా మూలరామదేవుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడానికి అవకాశం ఉందా అంటే లేదు. మూలరామదేవునికి ఏమి చేసినా స్వాముల వారు చేయాల్సిందే. షోడశోపచార పూజలన్నీ కూడా మా స్వాముల వారు నెరవేర్చవలసిందే. మా స్వాముల వారికి తప్ప ఇంకెవ్వరికి కూడా అధికారం లేదు. మరైతే మూలరాముల సేవ చేయాలి అంటే ఏం చేయాలి అని ఆ దంపతులు ఇద్దరు కూడా పెద్ద స్వాముల వారు సత్యప్రమోద తీర్థ స్వాముల వారికి అడిగారట. అడిగితే మీకు యోగ్యత ఉన్నట్టయితే ఒక బంగారు పథకాన్ని చేయించి మూలరామదేవుడు వారికి సమర్పించండి, మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి మా స్వాముల వారు చెప్పడం జరిగిందట. అప్పుడు వారు ఆ కాలంలో వజ్రంతో పొదిగినటువంటి బంగారు పథకాన్ని మూలరామదేవుల వారికి సమర్పించారు. ఆ మూలరామదేవుల వారికి సమర్పించిన కొన్ని నెలలకే ఆ అమ్మాయికి ఆ శరీరం పైన ఉండేటువంటి ఆ పాండురోగం, తెలుపు రోగం అంతా కూడా వెళ్ళి పెళ్ళయి పిల్లలు కూడా పుట్టి ఇప్పటికీ కూడా ఆమె సంతోషంగా ఉన్నారు. ఆ వజ్ర పథకాన్ని సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు శ్రీముష్టానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి యజ్ఞవర స్వామికి ఆ పథకాన్ని సమర్పించారట. అలాగే మన స్వాముల వారు కూడా ఆ పథకాన్ని ఒక పథకాన్ని చేయించి అక్కడ శ్రీముష్టవర స్వామికి సమర్పించడం జరిగింది. ఈ విధంగా శ్రీమఠానికి విశేషమైనటువంటి కీర్తిని, విశేషమైనటువంటి మర్యాదలను తెచ్చిపెట్టినటువంటి వారు సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు. అదేవిధంగా సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి సమయంలో కృష్ణాజీ పంథ్ అని ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. సామాన్యమైనటువంటి అంటే అతనికి శుద్ధ అజ్ఞాని, అంటే ఊరాదు అతనికి. తర్వాత దరిద్రుడు, ఒక పైసా డబ్బులు లేవు, ఒక ఇల్లు లేదు, తర్వాత కాలు సరిగ్గా లేదు, కుంటివాడు, దరిద్రుడు, జ్ఞానశూన్యుడు. ఇటువంటి కృష్ణాజీ పంత్ అని ఒకడు ఉండేవాడు. ఆ ఊరికి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు వచ్చిన తర్వాత అందరూ వచ్చి స్వాముల వారికి మా ఇంటికి మీరు పాదపూజకు రావాలి అని చెప్పి అందరూ పిలిచారు. వీడు కూడా వెళ్ళి పిలిచాడు, స్వామి మీరు మా ఇంటికి పాదపూజకు రావాల్సిందే. ఎవరయ్యా నువ్వు? స్వామి నా దగ్గర ఏమీ లేదు, మీకు సమర్పించుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, అయినా మీరు నా పైన అనుగ్రహం చేసి నన్ను ఉద్ధరించాలి, మా ఇంటికి వచ్చి సరే అని చెప్పి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు అందరూ ఎంతోమంది పెద్దవారు శ్రీమంతులందరూ కూడా మా ఇంటికి రావాలి అని బయట కాచుకుని ఉన్నారు. స్వాముల వారికి
ఆహ్వానం చేయడానికి, స్వాగతించడానికి. అయితే సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు వారందరికీ నేను వస్తాను, మీ అందరింటికి వస్తాను అని చెప్పి వారందరికీ ఆశ్వాసన ఇచ్చి మొట్టమొదటిగా ఈ కృష్ణాజీ పంతుడి ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఒక చిన్న రేకు వేసుకొని మాత్రం ఉన్నాడు ఆ ఇంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాముల వారికి పాద పూజ చేయడానికి తట్ట, చెంబు కూడా ఆయన దగ్గర లేవు. అవన్నీ మఠంలోనే ఇప్పించుకున్నాడు. సమర్పించడానికి ఫలములు కూడా లేవు. ఆ పండ్లు కూడా మఠంలోనే ఇప్పించుకున్నాడు. అవన్నీ మఠం ద్వారానే తీసుకుని వచ్చి ఆ స్వాముల వారిని వాళ్ళ ఇంట్లో కూర్చుండబెట్టి వారికి పాద పూజ చేసి నమస్కారం చేసి ఫలాలను సమర్పించి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే స్వాముల వారు వారి భక్తికి మెచ్చారు. గురువనుగ్రహ రూపాంతాం కామధేను ఉపాస్మహే అని శాస్త్రం చెప్తుంది కదా. ఆ విధంగా గురువులను భక్తితో ఎవరైతే పూజిస్తారో వారికి గురువులు సంతుష్టులై చేసేటువంటి అనుగ్రహము, ఆ అనుగ్రహం ఎంత అనేది మనం చెప్పలేము. ఆ అనుగ్రహం ఎంతో విశిష్టమైనటువంటిది. యద్యత్యాత్ సుప్రసన్నదీహి గురువు తన్ననతా భవేత్. సంతుష్ట మనస్కులైనటువంటి గురువుల వారు దేన్నైతే శిష్యునికి ఇస్తారో అది ఎప్పటికీ కూడా అన్యథా కాదు. అది శిష్యుడికి అది గొప్ప వరంగా అది పరిగణించబడుతుంది. స్వాముల వారు వీడి భక్తికి మెచ్చి ముష్టి మంత్రాక్షతలు తీసుకొని వాడికి చేతిలో పెట్టి వాడి తలపైన చేపెట్టి విశేషంగా అనుగ్రహం చేశారు. అనుగ్రహం చేసి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వానికి ఓ అంటే నారాదు వానికి. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక శ్రీమంతుడు, ఆ శ్రీమంతుడి ఇంట్లో లెక్కలు రాయడానికి ఒకటి కావాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ఆదాయము, ఎంత మిగులు, ఎంత ఖర్చు, ఇవన్నీ చేయడానికి ఒకటి కావాల్సి ఉంటుంది. అయితే వీడికేమీ రాదు. ఇట్లాంటి ఒక వ్యక్తి కావాలి అని చెప్పి వెతుకుతూ ఉండగా నేను చేస్తాను ఆ పని అని చెప్పి వెళ్ళాను. వెళితే సరే నీకంతా వస్తుందా అని అన్నారు. వస్తుంది స్వామి అంటే వెళ్ళి కూర్చున్నాడు. ఏమీ రాదు. సత్యపూర్ణ తీర్థ శ్రీపాదకాభ్యాం నమః అని చెప్పి ఆ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారిని మనసులో ధ్యానించుకున్నాడు. గురు స్మరణ చేసి లెక్క వేయడానికి చూస్తే అంత లెక్కను పర్ఫెక్ట్గా వేశాడట. ఎంత వచ్చింది, ఎంత ఖర్చయింది, ఎంత మిగిలింది అని. దాన్ని చూసి ఆ ఊరిలో ఉండేటువంటి ఇంకా పెద్ద శ్రీమంతుడు, నీకెందుకయ్యా ఈ వీడు నా దగ్గరికి పంపించు అని చెప్పి వాడి దగ్గర తీసుకున్నాడు. మొదటి శ్రీమంతుడి దగ్గర పనిచేసినప్పుడు కొంచెం అతనికి శాలరీ ఉండింది. ఆ శ్రీమంతుడి కింద ఇంకా పెద్ద శ్రీమంతుడి దగ్గర ఆ కృష్ణాజీ పంతుడికి ఉద్యోగం వచ్చింది. అక్కడ ఇంకా కొంచెం అతనికి జీతభత్యాలన్నీ కూడా పెరిగిపోయాయి. తర్వాత అక్కడ నిజాం ప్రభుత్వం నుంచి హుకుం వచ్చింది. మీరందరూ చుట్టుముట్టు ఉండే వారందరూ కూడా మీ ఆయ వ్యయాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పి. అప్పటికీ కృష్ణాజీ ఆ ఆయ వ్యయాలను రాయడంలో దిట్ట అనేటువంటి ప్రచారం అన్ని చోట్ల జరిగిపోయింది. చుట్టుముట్టు ఉండే పల్లెల వాళ్ళందరూ కూడా ఈ కృష్ణాజీ దగ్గరికి వచ్చి వారి ఆయ వ్యయాలన్నీ కూడా సరిగ్గా లెక్క వేయించుకొని వెళ్ళేవారు. ఈ విధంగా లెక్క వేయించుకుని అందరూ కూడా వెళ్ళి ఆ నిజాం ప్రభుత్వానికి తమ లెక్కలన్నింటినీ కూడా చూపించడానికి వెళ్ళారు. చూపించారు. మధ్యాహ్నం సమయం అయిన అందరికీ కూడా భోజనం వ్యవస్థ చేశారు. భోజనానికి అందరూ పంపించారు. ఈ కృష్ణాజీ అక్కడే కూర్చొని ఉన్నాడు. నిజాం రాజు చూశాడట. ఎవరయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, భోజనానికి వెళ్ళవా అంటే, లేదు స్వామి నాకు కాస్త కాలు సరిగ్గా లేదు, నేను వెళ్ళలేను, నిదానంగా వెళ్తాను అని చెప్పాడట. చెప్తే ఆ నిజాం ప్రభు దగ్గర ఉండేటువంటి ఈ లెక్కలు వేసే వాళ్ళందరూ ఏదో ఒక లెక్క సమస్య వచ్చేసి డబ్బులు సరిగ్గా తెలియకుండా అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. అప్పుడు కృష్ణాజీ పంత్ చూసి నేను చూస్తాను ఒకసారి అని చెప్పి దాన్నంతా కూడా చూసి ఎన్నో రోజులుగా ఎంతోమందికి ఆ లెక్కను సరిచేయించడానికి రాలేదు. అటువంటిది సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహ మంత్రాక్షతలచే వారి నామస్మరణం చేసినటువంటి కృష్ణాజీ పంథ దాన్ని సరిగ్గా చేసి ఇంతింత వచ్చింది, ఇంతింత మిగిలింది అని చెప్పి లెక్కను చేసి చూపించాడట. చూపిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. నిజాం ప్రభు కూడా ఆశ్చర్యపోయాడు. వానికేం తెలియదు ఎంత వచ్చింది, ఎంత మిగిలింది అనేది మాత్రం చూసేటువంటి అతను ఆయన. కాబట్టి అతను ఆ నిజాం ప్రభు ఈ కృష్ణాజీ పంత్ యొక్క బుద్ధిమంతికతనాన్ని, జ్ఞానాన్ని చూసి తన రాజ్యంలో, తన బొక్కసంలో ఆయవ్యయాలను చూసేటువంటి అధికారిగా అతను నియమించారు. చూడండి ఎక్కడి నుంచి ఆ జీతభత్యాలు ఏ విధంగా ఎలా పెరుగుతూ వచ్చారు. ఈ విధంగా నిజాం ప్రభుత్వానికే ముఖ్యమైనటువంటి ఆయవ్యయాలను చూసేటువంటి అధికారిగా నియమితుడైపోయాడు.
ఈ విధంగా ఆ కృష్ణాజీ పంతుడు సత్య పూర్ణతీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహం చేత అంత పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి వాడు. సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు సంచారం చేస్తూ హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు వచ్చారని తెలుసుకొని వారి అనుగ్రహంతోనే నేను ఈ విధంగా ఈ అధికారినయ్యాను అని చెప్పి మఠానికి ఎన్నో బంగారు పాత్రలను, వెండి పాత్రలను, ఒక పెద్ద మంటపాన్ని, అన్నిటినీ కూడా బంగారు మంటపాన్ని, బంగారు పాత్రలను, వెండి పాత్రలు అన్నింటినీ కూడా సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారికి మూలరామదేవుల వారి పూజకై సమర్పణ చేసి తాను గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రభూతులైనందుకు సంతోషించారు. ఇదేవిధంగా కంచిలో ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుడు, ఆ శ్రీమంతుడికి సంతానం కలగలేదు. మా స్వాముల వారి దగ్గరికి వచ్చి, స్వామి నాకు సంతానం లేదు అని చెప్పి ప్రార్థించగానే సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు అనుగ్రహ మంత్రాక్షతలను ఇచ్చారు. ఆ అనుగ్రహ మంత్రాక్షతల బలం చేత అతని భార్య గర్భవతి అయ్యింది. ఒక పుత్ర సంతానం కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేదు. పుత్ర సంతానం కలగగానే ఆ శ్రీమంతుడికి విశేషమైన ఆనందం కలిగి వజ్రాలతో పొదిగినటువంటి ఉయ్యాలను చేపించి తన కొడుకుని ఆ ఉయ్యాల్లో కూర్చోబెట్టి తాను తూగిస్తూ ఉన్నాడట. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు మరి సంచారక్రమేణ మళ్ళీ కంచికి వచ్చారు. కంచికి రాగానే మా స్వాముల వారి దగ్గరికి వచ్చి, సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారి దగ్గరికి వచ్చి, మీ అనుగ్రహం చేతలేనే నాకు మగ సంతానం కలిగింది, వాడికి వజ్రపు ఉయ్యాలను నేను చేయించాను అని చెప్పాడు. మా స్వాముల వారు వాడిని చూసి నవ్వి ఈ విధంగా చేసి వెళ్ళిపోయారట. ఆ గృహస్థుడికి శ్రీమంతుడికి అర్థం కాలేదు. మా స్వాముల వారు నవ్వారు ఎందుకు అని చెప్పి. పక్కనే దివాన్ ఉన్నారంట. ఆ దివాన్ గారిని అడిగారు, ఎందుకయ్యా అంటే, నీకు అనుగ్రహం చేసి మగ సంతానాన్ని కలిగించినటువంటి ఆ రామదేవుల వారికి లేని వజ్రపు ఉయ్యాల నీ కొడుకు ఎందుకు అనేటువంటి అభిప్రాయంతో స్వాముల వారు ఈ విధంగా నవ్వారు అని చెప్పగానే మర్మాన్ని అర్థం చేసుకుని, దేవుడికి వజ్రపు ఉయ్యాల కావాలి అని చెప్పి ఆ వజ్రపు ఉయ్యాలను దానిపైన తులసి పత్రాన్ని పెట్టి కృష్ణార్పణ వస్తువు అని చెప్పి సమర్పించేశారంట. ఇప్పటికీ ఆ వజ్రపు ఉయ్యాల శ్రీమఠంలో ఉన్నది. సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు ఈ విధంగా తమచే అనుగ్రహం పొంది తమచే అనుగ్రహ లాభాన్ని పొందినటువంటి భక్తులు, శిష్యులు సమర్పించినటువంటి ఎన్నో బంగారు వజ్ర పాత్రలన్నీ కూడా ఇప్పటికీ శ్రీమఠంలో ఉన్నాయి. అటువంటి విశిష్టమైనటువంటి తమ జీవనాన్ని నడిపినటువంటి వారు సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు. ఉడిపి శ్రీకృష్ణునికి కూడా ఎన్నో ఆభరణాలను సమర్పించినటువంటి వారు. మహారాష్ట్రలో అనేక మంది వారందరూ కూడా మధ్వ పరంపరలో వచ్చినటువంటి వారే. అయితే మధ్యలో కొంతమంది మహాస్వాముల వారు ఆ ఊరికి వెళ్ళనందువల్ల మేము మాధ్వరము అనేటువంటి ఒక సాంప్రదాయం వారు మర్చిపోయారు. తర్వాత సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు అక్కడికి వెళ్ళి, మీరందరూ మాధ్వులు అని చెప్పి వారందరికీ ముద్రాధారణ చేసి మాధ్వ దీక్షను ఇచ్చి ఇప్పటికీ వారందరూ కూడా మాధ్వులుగానే వారందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. వారికి ఎంత సత్యపూర్ణ తీర్థ శ్రీపాదులపై వారికి ఎంత భక్తి అంటే, అప్పట్లో సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు మా నిజమైనటువంటి సాంప్రదాయానికి మళ్ళీ మనల్ని తిరిగి తీసుకొచ్చినటువంటి మహానుభావులు అని చెప్పి వారు మరాఠీలో ఆరతి పాటలను పాడతారు. ముఖ్యంగా గణపతికి పాడతారు. జయదేవ జయదేవ జయ మంగళమూర్తి, దర్శన మాత్రే మాన కామన పూర్తి, జయదేవ జయదేవ అని. ఆ విధంగా ఆర్తి పాటలను పాడేటప్పుడు చిట్ట చివరిగా సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారికి నమస్కారం చేస్తూ, వారి అనుగ్రహం వల్లనే మేము ఈరోజు మాధ్యులుగా కొనసాగుతున్నాము, వారికి నమస్కారము అని చెప్పి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారిని వారు చేసేటువంటి ఆరతిలో మరాఠీలో వీరిని ఇప్పటికీ వారిని కొలుస్తారు. ఇప్పటికీ ఆ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి పేరుతో వారందరూ కూడా మరాఠీలో ఆర్తిని చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా అనేక మందిని మాధ్వ పరంపర ద్వారా ఆ కాలక్రమేణ తప్పిపోయినటువంటి వారందరినీ కూడా మాధ్వ దీక్షలో మాధ్వ పరంపరలోకి తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు మహానుభావులు సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు. సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు ఇక్కడే తిరుపతిలో ఒక ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేశారు. సత్యపూర్ణ ఆంజనేయ స్వామి అని దానికి పేరు. చాలా విశిష్టమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది. ఎవరికో ఒక వ్యాపారి అట, ఆ వ్యాపారి తాను
పండించినటువంటి తాను గోడంలో పెట్టినటువంటి అనేక సంచులు బ్యాళ్ళు అది అమ్ముడుపోవడం లేదు. కొన్ని లక్షల రూపాయల సామాను అక్కడే పడి ఉన్నది. ఏం చేయాలి దానికి అర్థం కాకపోయినప్పుడు సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు అప్పుడు తిరుపతిలో ఉన్నారు. సత్యపూర్ణ తీర్థులచే ప్రతిష్ఠింపబడిన ఆంజనేయ స్వామికి ₹1 సమర్పించి, స్వామి నా ధాన్యమంతా కూడా అమ్ముడుపోతే నేను నీకు సేవ చేసుకుంటాను అని చెప్పి ₹1 ఆ సత్యపూర్ణ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టించి వారి చేత ఆ ప్రదక్షిణలు వేయించారట. ఆ విధంగా ప్రదక్షిణలు వేసిన 1 నెల లోపల ఆ గూడెంలో ఉన్నటువంటి మొత్తం ధాన్యం అంతా కూడా అది అమ్ముడిపోయింది. వాడు సంతోషించి వచ్చి అక్కడ సత్యపూర్ణ ఆంజనేయ స్వామికి విశేషంగా సేవ చేశారు. ఈ విధంగా సత్యపూర్ణ తీర్థుల వారు స్వయంగా అనుగ్రహం చేసి వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి ఆంజనేయ స్వాముల ద్వారా అనుగ్రహాన్ని చేస్తూ ఇప్పటికీ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు ఆ కోల్పూర్లో బృందావనంలో జాగృతులై ఉండి అక్కడ ఉండేటువంటి చుట్టుముట్టు భక్తులందరికీ కూడా అనుగ్రహం చేస్తున్నారు. కంచిలో వేద పాఠశాలను పెట్టి అక్కడ విశిష్టమైన ఆ కంచి వరదరాజుల సేవ చేసినందుకు ఆ కృష్ణాజీ పంథ వారి వంశంలో వచ్చేటువంటి వాళ్ళే సత్య ప్రమోద తీర్థ శ్రీపాదుల వారి సమయంలో కంచిలో సత్యపూర్ణ మఠం అనే పిలుస్తారు దాన్ని. ఆ మఠం ఉండింది, అది శిథిలావస్థలో ఉండింది. ఆ కృష్ణాజీ పంథ వారి సాంప్రదాయంలో వారి ఇంట్లో వచ్చినటువంటి వారే మా కృష్ణాజీ పంతుల వారికి సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు విశేషమైన అనుగ్రహం చేశారని చెప్పి వారు శిథిలావస్థలో ఉన్న ఆ మఠాన్ని జీర్ణోద్ధారం చేయించి అక్కడ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారి మృతికా ఉందానం ఉండింది. దాన్ని మళ్ళీ పునః జీర్ణోద్ధారం చేసి మళ్ళీ పునఃప్రతిష్టను సత్యాత్మ తీర్థ శ్రీపాదుల ద్వారా చేయించినారు. ఈ విధంగా అనేక మఠములను అనేక పుణ్యక్షేత్రములలో భగవంతుడికి వజ్ర వైడూర్యాలను సమర్పించిన వారు, వేద పాఠశాలను పెట్టి వేదాన్ని విశేషంగా అందరి చేత అధ్యయనం చేయించిన వారు, శ్రీమన్ న్యాయసుధాది గ్రంథములను విశేషంగా ప్రతినిత్యము పాఠం చెప్తే కానీ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు భిక్ష తీసుకునేవారు కాదు. ఈ విధంగా సత్య విజయతీర్థులు అనేటువంటి అద్భుతమైనటువంటి శిష్యుణ్ణి మనకు అందరికీ కూడా ఇచ్చినటువంటి మహానుభావులు. ప్రతినిత్యం శ్రీమన్ న్యాయసుధా పాఠమును చెప్పి అనేక మంది శిష్యులను తయారు చేసినటువంటి వారు. దేశంలో వివిధ ప్రాంతాలలో మధ్వ సిద్ధాంతాన్ని విశేషంగా ప్రచారం చేసినటువంటి మహానుభావులు. అటువంటి మహానుభావుల ఆరాధన మహోత్సవం ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. ఆ సత్యపూర్ణ తీర్థ శ్రీపాదుల వారు మనందరికీ కూడా విశేషంగా భగవద్విషేకమైనటువంటి జ్ఞానభక్తులను, అన్య పదార్థములలో వైరాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహం చేయాలని చెప్పి కోరుకుంటూ శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాన్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాదాత్ పునః పునః కర్మణ్యాసో హరావేగం విష్ణోస్తృప్తికర సదా అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.